నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. సో ముందే అనుకున్నట్టుగా యునాని వైద్యం అనగానే చాలా మంది ఇది రాజుల కాలంలో వాడేవాళ్ళు కదా, ఇంకా అంటే ఇంకా అలాగే మూలికలు అట్లా ఉంటుందా అని ఒక చిన్న అపోహలో ఉన్నారు. సో మోడర్న్ ట్రెండ్స్ ఏంటి గురించి సార్? సార్ యునానీ మెడిసిన్ అంటే నేనే చెప్తాను, రాజా మహారాజుల అంటే వాళ్ళు వాడేవాళ్ళు. అవును. ఓకే, స్పెషల్లీ లైంగిక శక్తి కొరకు, లైంగిక శక్తికి పెంచుకోవడానికి మన సబ్జెక్ట్ గురించి మనం చెప్తున్నాం. వేరే దాంట్లో కూడా వాళ్ళు అంటే ఇవాల్వ్ చేసి అంటే రీసెర్చ్ చేసి ఇంజెక్షన్ ఫామ్ కానివ్వండి, గ్లూకోజ్ ఫామ్ కానివ్వండి, సర్జరీస్ కానివ్వండి. ఆ సమయంలో కూడా సర్జరీస్ ఉండే, కానీ ఇంకా అడ్వాన్స్డ్గా సర్జరీస్ అవన్నీ చేశారు. ఇప్పుడు ఈ లైంగిక శక్తి గురించి ఏంటంటే ప్రాచీన కాలంలో ఏవైతే వాడుతుండే వాళ్ళు మెడిసిన్స్ అంటే హల్వా రూపంలో క్యాప్సూల్ అవన్నీ, అలాగే హల్వా మళ్ళీ మాజూన్, దాంట్లో జవారీష్, దాంట్లో హమీరా అనేటి వేరే వేరే రకాలు ఉంటాయి. అవన్నీ తయారు చేస్తుండే అప్పుడు. అందులో వాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేసే వనమూలికలు డ్రై ఫ్రూట్ బేస్డ్. ఎందుకంటే యునాన్, గ్రీస్, అక్కడ నుంచి అక్కడ సౌదీ అరబ్, దుబాయ్, అటు ఇటు ఆ డెజర్ట్స్లో ఉండే ప్లాంట్స్, దాంట్లో ఉండే సీడ్స్, రూట్స్, దానికి బలం ఎక్కువ, అవన్నీ వాడుతుండే. అయితే ఆ ట్రెండ్ దాన్ని కూడా వీళ్ళు అంటే ఇంగ్లీష్లో రీసెర్చ్ చేసి ఇవాల్యుయేట్ చేయడానికి ప్రయత్నించారు చాలా, కానీ అవ్వలే. అయిన తర్వాత ఎక్కడ పోయింది? టెడ్లాఫిల్, అవనాఫిల్, ఇక్కడ వరకు వచ్చింది. స్వాగర యాటిట్యూడ్ అంటే చేయలేకపోయారు. కొన్ని ఉంటాయి సిస్టమ్స్ అక్కడ చేయలేకపోయారు. అంటే కంప్లీట్ క్యూర్ దీంట్లో ఉంది. అలాగే సార్ ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ పారాలసిస్ అవుతుంది, పారాలసిస్ అవుతే ఏమవుతుంది? మొత్తం పడిపోతుంది. అక్కడ కూడా ఒక లిమిట్ ఉంది, మళ్ళీ రాకుండా వాళ్ళు చేస్తారు, ఇమీడియట్ కంట్రోల్ చేస్తారు ఎలోపతిక్లో, నో డౌట్. కానీ ఒక లిమిట్ తర్వాత వాళ్ళు ఫిజియోథెరపీకి పెట్టేస్తారు. కానీ అలాంటి కేసెస్ ఇప్పుడు మనం చార్మినార్ హాస్పిటల్కి పోతే లైవ్ మక్కా మస్జిద్ ముంగట వాళ్ళు వస్తారు, చాలా మంది అడ్మిట్ అవుతారు. మన దగ్గరకు మేము కూడా మెడిసిన్స్ ఇస్తాము దాని కొరకు. యూజువల్లీ వాళ్ళ చేయి మళ్ళీ మంచిగా అయిపోతుంది, లేకపోతే అలాగే అంటే కనిపిస్తుంది అనమాట, కొంచెం ఎంకరేజ్ వస్తుంది. ఇక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. అయితే కొన్ని డిసీజెస్ ఉన్నాయి, ఈ సిస్టమ్ యునాని ది బెస్ట్ పని చేస్తుంది. ఇది ప్రాచీన కాలంలో కూడా వాడుతుండే, అంతే. ఇవి దీంట్లో సైడ్ ఎఫెక్ట్ లేవు. ఇదంతా ఏంటంటే ఆ సమయంలో ఎవరికి తెలుసు ఎలా తయారు చేయాలి, ఏం చేయాలి. అయితే ఏమవుతుందంటే మేము హిస్టరీ ఆఫ్ మెడిసిన్ చదివితే ఏమైందంటే ఏదో ఆ కాలంలో హకీంలు వాళ్ళు వీళ్ళు ఉంటే పడుకుంటుండే కళలు వస్తుండే, అరే అక్కడ ఉంది, అది అక్కడ ఒక ట్రీ ఉంది, దాని లీవ్స్ ఇట్లా పనిచేస్తే వాళ్ళు తీసి ట్రై చేస్తుండే. అలా అది మెల్లిమెల్లిగా యాక్సిడెంటల్లీ కొన్ని ఫామ్ అయినాయి. కొన్ని అంత జంతువులను చూసి నేర్చుకున్నారు. అంటే పాము అటు పోయి అది సోంఫ్ ఉంటుంది కదా, సోంఫ్ అంటారు దాన్ని, అదే అక్కడ పోయి దాని ట్రీకి అది అంటే కళ్ళకు రష్ చేస్తుంది. ఎందుకు అక్కడ పోతుంది ఇది అని చూస్తే ఆ సోంఫ్ తీసి వాడితే అంటే కొన్ని యాక్సిడెంటల్లీ డిటెక్ట్ అయినాయి అనమాట. సోంఫ్తోని జీర్ణం అవుతుంది, ఇది మెడికల్లీ మంచిది అని అప్పుడు తెలిసింది. సో కొన్ని ఐటమ్స్ ఏంటంటే ఇలాగా అంటే వాళ్ళు డిస్కవర్ చేశారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ సార్, అలోపతిక్లో మెడిసిన్స్ అంటే ఉన్నాయా, ఎస్పెషల్లీ అంటే పూర్వకాలంలో ఇవి ఉన్నాయి, అలాగే కొంచెం మోడర్న్ అయిందా? సో మోడర్న్ కొంచెం చేశారు, క్యాప్సూల్ ఫామ్ లో పెట్టారు. ఎందుకంటే కొంచెం చెడు అంటే కొంచెం చేదుగా ఉంటాయి, అవి క్యాప్సూల్ ఫామ్ లో ఇస్తారు. ఇంకా కొంచెం ఏంటంటే పౌడర్ ఫామ్ లో తీసుకుంటే కూడా వాళ్ళకు పడదు, అయితే వాళ్ళకు కూడా టాబ్లెట్ ఫామ్ లో ఇలా చేసి టాబ్లెట్, క్యాప్సూల్, ఆయిల్, తిలా దీన్ని కొంచెం మోడర్నైజ్ చేశారు. అండ్ వీ హ్యావ్ ద రైట్, స్పెషల్లీ యునాని మెడిసిన్స్ కింద టేక్ ద హెల్ప్ ఆఫ్ మోడర్న్ కాన్సెప్ట్స్ అని కూడా ఉంది. సో ఇలా చాలా ప్రోగ్రెస్ అవుతుంది ఈ మెడిసిన్. ఎవరికైనా సరే లైంగిక సమస్య ఉంటే టెన్షన్ తీసుకోని అవసరం లేదు, మన మెడిసిన్స్ తో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గుడ్ రిజల్ట్స్. అట్లా సార్. అయితే ఇప్పుడు మోడర్న్ ట్రెండ్స్ ప్రకారం నేను చెప్తున్నాను, ఎట్లాంటి ఇష్యూస్తో మీ దగ్గరకు చాలా మంది రోజు వస్తుంటారు కదా సార్, వాళ్ళు అసలు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ భయాలు ఎలా ఉన్నాయి అసలు? ఇప్పుడు చూస్తారు సార్, చాలా మంది తప్పు ఏం చేస్తున్నారంటే పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ ప్రాబ్లం ముందే వస్తున్నారు. కరెక్ట్. అది పెళ్లికి ముందే వచ్చేస్తే అయిపోతుండే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత వచ్చిన తర్వాత చాలా అంటే ఆ రేషియో చాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ ఒక 10-15 డేస్లో నేను ఒక 100 పేషెంట్స్ చూసాను. వీళ్ళు ఏంటంటే ఒక 75% మంది పెళ్ళైన తర్వాత వస్తున్నారు సార్, 25% పెళ్లి కంటే ముందు. వీళ్ళు డిసిషన్ లేట్ తీసుకుంటున్నారు. ఇంట్లో మా అంటే పేరెంట్స్ చాలా అంటే ఫోర్స్ చేశారు, అందుకే చేసుకున్నాను,
అంటున్నాడు. ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఒక అతను ఏమంటున్నాడు అంటే వచ్చి, సార్ నేను పెళ్ళి అయిపోయింది సార్, ఇప్పుడు ఏం లేదు, ఆమె ఇంకా కావాలంటుంది, అంటే ఆమెకు అన్సాటిస్ఫైడ్గా ఉండిపోతుంది. ఓకే. అలా నేను ఏం చేయాలి సార్ ఇప్పుడు అంటే నాకు ముందు నుంచే సార్ కొంచెం మగాళ్ళు అంటే కొంచెం ఇష్టం అలా అంటున్నాడు. అంటే అటు దిక్కు అతనిది మైండ్ పోతుంది. సో ఇక్కడ నేను చేయలేకపోతున్నాను, ఎరెక్షన్ వచ్చినా అంటే అంత పోవట్లేదు. మరి ఎందుకు చేసుకోలేదు అంటే కొంచెం ఉంది అక్కడ అతనికి. ఎందుకు ముందే ఎందుకు చేసుకున్నారు పెళ్ళి? ఇలాంటి చేసుకున్న తర్వాత అమ్మాయి జీవితం కూడా ఖరాబ్ అవుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఇంకో కేసు ఇంట్రెస్టింగ్, ఒక అబ్బాయి వచ్చాడు, అంటే వాళ్ళ సిస్టర్తో, ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు వచ్చి కూర్చున్నారు. అంటే ఏమంటున్నారంటే అబ్బాయి ఇతనికి ఈమె భార్య వాళ్ళు వెళ్ళిపోయింది, అంటే ఈజ్ నాట్ పర్ఫార్మింగ్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అంటే మీరు టెస్ట్ రిపోర్ట్ తీసుకురండి, మీరు ఫిట్ ఉన్నారని, అప్పుడు మేము అంగీకరిస్తాం, మేము పంపిస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఈయన వచ్చి వీళ్ళిద్దరు వచ్చి అక్క చెల్లెలు టెస్ట్ ఏమని అడుగుతున్నారు. నేనన్నా మేము నీకు ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉందా, ఏదైనా నువ్వు చేస్తాను, నేను మంచిగానే చేస్తున్నాను అంటున్నాడు. అయితే మళ్ళీ నేను ఇన్వెస్టిగేషన్స్ అది చేస్తే నిజంగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ కొంచెం తగ్గున్నాయి. ఇంకా అలా చూస్తే మనకు షుగర్ కూడా డిటెక్ట్ అయింది, ఆయనకు డయాబెటీస్ కూడా యాక్సిడెంటల్లీ. మరి ఫర్దర్ స్పామ్ సెమెన్ సర్చ్ చేస్తే అది నార్మల్ వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు బిఫోర్ ప్రీ మెరైటల్ చెకప్ ఏం చేయడం లేదు, ప్రీ మెరైటల్ వదిలేస్తున్నారు, డైరెక్ట్ పెళ్లికి వెళ్ళిపోతున్నారు. పెళ్లికి వెళ్ళిపోయిన తర్వాత ఈ డిసిషన్స్కి వెళ్తున్నారు. అది అవ్వదు, అది రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ పోయినా సరే ఇప్పుడు అక్షయ్ కుమార్ ట్వింకిల్ కన్నా 64 టెస్ట్ ఏదో చేయించారంట పెళ్లి కంటే ముందు. నువ్వు ఫిట్ ఉన్నావా లేదా చూస్తాను చేయించాడు అతను. అయితే అలాగా ప్రీ మెరైటల్ కొన్ని టెస్టులు ఉంటాయి, కొంచెం సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటే, ఒకవేళ కొంచెం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోద్ది ఏదైనా ఇబ్బందులు ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్ అయిపోద్ది. లేదంటే అట్లీస్ట్ మీ సమస్య అంత పర్ఫార్మెన్స్ లేదంటే మీకు తెలుస్తుంది, అది చేసుకోవచ్చు. ఇవి ఎందుకు వస్తున్నాయంటే లైఫ్ స్టైల్ చేంజెస్, పిజ్జాలు బర్గర్లు అవి ఇవి తింటారు బయట అటు ఇటు చాలా. ఇప్పుడు ఏమవుతుందంటే బెడ్రూమ్లో వాళ్ళు అంటే సాటిస్ఫై చేయలేకపోతున్నారు, దాంపత్య జీవనం మంచిగా లేదు, ఇవన్నీ రెండపోతారు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి అసలు భయం ఏంటి వీళ్ళకంటే పర్ఫామ్ చేయగలుగుతామా మేము లేదా, సాటిస్ఫై చేయగలుగుతామా లేదా అన్నట్టు భయం ఎవరికైతే పెళ్ళి ఉందో. ఎందుకంటే వాళ్ళు మాస్టర్బేషన్ అది ఇది దాంట్లో లైఫ్ స్టైల్, నిద్రపోరు, ఇవాళ రేపు సాఫ్ట్వేర్, నైట్ జాబ్స్ అవన్నీ ఉన్నాయి, మరి ఎవరు రారు కదా ఇలా అలాగనమాట. సో భయం అయితే ఉంది వాళ్ళకు, అసలు మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, మా జీవితం ఎలా ఉంటుందో, మా అంటే పరువు పోతుంది సార్, మనం చేసుకున్న తర్వాత అమ్మాయి ఎక్కడని చెప్పేస్తే పరువు పోతుంది. ఇప్పటివరకు ఏదోదో చెప్తారు, ఆషాఢం మాసం వచ్చింది, ఇంటికి పోయింది, తర్వాత వస్తుంది, ఇప్పుడు లేదు, ఆ మధ్యలో చేసుకుందామని ట్రీట్మెంట్ వచ్చాను, అంత తొందర ఎలా అవుతుందండి? భయంగా ఈ పెళ్లి కంటే ముందు మస్తు అంటే ఫ్రీ, అతను చేసుకోవచ్చు, ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది. పెళ్లి తర్వాత ప్రెషర్ అతనికి, అంటే టార్గెట్, అది టార్గెట్ ఎప్పుడైతే ఇస్తారో అది ప్రెషర్లో వచ్చేస్తారు. టార్గెట్ లేనిది మళ్ళీ టాబ్లెట్స్ వాళ్ళు చూడొద్దు, ఆడ ఇంట్లో వెళ్తే చూస్తారు సార్, అమ్మాయి చూస్తుంది, పెళ్లి కంటే ముందే వాడేస్తా, ఖతం చేసేస్తా, మళ్ళీ పెళ్లి తర్వాత వాడను సార్, చూస్తే ఏం చెప్పాలి, అలాంటివి కూడా ఉంటాయి. సో ఇవన్నీ కౌన్సిలింగ్ చేసి మరి ఇస్తాం సార్, ఎందుకంటే అది ఎట్లయినా ప్రాబ్లం వచ్చిందంటే లైఫ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది.